నేను కాస్ట్లీ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతా. అందరూ అదే తాగాలి అంటే ఎలా కుదురుతుంది? నేను వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటా. టీంలో అందరూ అలానే తినాలి అంటే ఎలా? నేను ఫిట్నెస్ కోసం గంటలకు గంటలు జిమ్లో కష్టపడతా. అందరూ అలానే బాడీ బిల్డ్ చేస్తేనే జట్లో ఉంటారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కానీ విరాట్ కోహ్లీ మైండ్ సెట్ ఇలానే ఉంటుందట. ఈ విషయాలన్నీ ఎవరో చెబితే పెద్దగా చర్చించుకునే అంశం కాకపోయేదేమో కానీ సాక్షాత్తు టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ క్లోజ్ ఫ్రెండ్ రాబిన్ ఊతప్ప చేసిన కామెంట్స్ ఇవి. టీమిండియా వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కెరీర్ ఎండ్ అవడానికి కారణం కోహ్లీనే అని అర్థమొచ్చేలా మాట్లాడాడు ఊతప్ప. క్యాన్సర్ను జయించిన యువరాజ్కు ఫిట్నెస్ టెస్ట్లో నాడు కెప్టెన్గా ఉన్న కోహ్లీ వెసులుబాటు కల్పించేందుకు అనుమతివ్వలేదని ఊతప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యువీ కెరీర్పై సారథిగా కోహ్లీ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నాడు ఊతప్ప. క్యాన్సర్ను జయించి అంతర్జాతీయ క్రికెట్లోకి యువీ పునరాగమనం చేసినప్పుడు అతడికి విరాట్ మద్దతుగా నిలవలేదని గుర్తు చేశాడు. కెప్టెన్సీలో కోహ్లీ రోహిత్ను పోల్చే క్రమంలో ఈ కామెంట్స్ చేశాడు. సారథ్యంలో కోహ్లీ రోహిత్ శర్మ మార్గాలు భిన్నమైనవని చెప్పుకొచ్చాడు ఊతప్ప. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడని, అతడు 2 వరల్డ్ కప్పులు గెలవడంలో కీలకంగా వ్యవహరించాడన్నాడు ఊతప్ప. యువీ కేవలం టోర్నమెంట్లు మాత్రమే గెలవలేదని, క్యాన్సర్ను కూడా జయించాడని గుర్తు చేశాడు. జీవితంలో అత్యంత కష్టమైన దశను అధిగమించిన యువరాజ్కు జట్టులో అవకాశం ఇవ్వలేదని బాధపడ్డాడు. లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న యువీకి అప్పుడు సాధారణంగానే ఊపిరితిత్తులు అందరిలాగా ఉండవని, అవి పనిచేసే సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుందని, అందుకే ఫిట్నెస్ విషయంలో 2 పాయింట్లు తగ్గింపు కోసం యువీ జట్టు మేనేజ్మెంట్కు రిక్వెస్ట్ చేశాడని, అయితే యువీ అభ్యర్థనను కోహ్లీ తిరస్కరించాడని ఊతప్ప చెప్పుకొచ్చాడు. అది క్రికెట్ అయినా, ఫిట్నెస్ లేదా ఇతర ఏదైనా విషయమైనా అందరూ అవే స్టాండర్డ్స్ పాటించాలని బలంగా అనుకుంటాడన్నాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం అందర్నీ కలుపుకుని పోయే స్వభావం కలిగిన కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు ఊతప్ప. ఇలా రోహిత్ కోహ్లీని కంపేర్ చేసే క్రమంలో ఊతప్ప చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.